చలికి మలుసుకున్నాం అంటే కళ్ళు మూసి తెరిచేసరికి 8 అయింది. ఇప్పుడే లేచి ఒక చిన్న సబ్బు చిన్న పేస్ట్ తెచ్చుకున్నాం. ఇక ఫ్రెష్ అయ్యి పిల్లలకు స్నానాలు గిన్నెలు పోసి మెల్లగా చాయ్ తాగి దర్శనానికి వేస్తాం అనుకో పని అయిపోతుంది. చూద్దాం, టెంపుల్ క్లోజ్ ఉంది కదా, మరి ఎక్కడ దర్శనం చేసుకుంటారు ఏదన్నా వీలైతే నేను చూపించడానికి ట్రై చేస్తాను. మన వాళ్ళు కూడా లోపల అలో చేస్తే. ఇది కళ్యాణ కట్ట గుడి ముందు ఉంటుంది. మన మొక్కులు ఏమైనా ఉంటే ఇట్లా గుండు కొట్టించుకుంటాం కదా, ఇక్కడే ఒక టికెట్ ధర 50 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఫోన్పే లాంటివి ఏమి ఉండవు. మీరు వెళ్తే అక్కడికి చేంజ్ పట్టుకొని వెళ్ళండి. చేసి రెడీ అయినాం. అయితే మన ఇంటర్ చూపి చూపి అందరం రెడీ అయిపోయినాం. పోతాం పోయి బయట టిఫిన్ చేసి చాయ్ తాగి దర్శనానికి వెళ్ళిపోతాం. మేము ఆకలి అయితే అందరం ఒకటే ఏడుస్తుంది. 2 ప్లేట్ల వడ తీసుకున్నాం. ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తినారనుకో టెంపుల్ లోపలికి పోగానే ఏదో ఒకటి అంటూ ఉంటారని తలా ఒక వడ తిన్నాం. తిన్న తర్వాత మనకైతే కంపల్సరీ ఛాయ్ కావాలి, తెలిసింది కదా. ఇక్కడ ఏమైనా తింటున్నా లేకుండా ఛాయ్ అయితే కావాలి. పైనుంచి గుడి దర్శనానికి వెళ్ళే దారి మామూలుగా మెయిన్ గుడి మెయిన్ ఎంట్రన్స్ అది. ఇంతకుముందు అది క్లోజ్ చేసారు. దానికి ఎదురుగానే ఇక్కడ లాడ్జ్లు ఉంటాయి కదా, ఇక్కడే రూమ్ తీసుకున్నా దగ్గరని, కానీ అది ఎంట్రింగ్ లేదు. ఇప్పుడు అట్లా తిరిగి ఆ ముందు అక్కడికి వెళ్ళి ఆ లైన్లో వెళ్ళిపోవాలి. చూద్దాం, అక్కడ ఓన్లీ ముందు వారికి వెళ్ళి మొక్కి రావడం మాత్రమే, లోపలికైతే లేదు వెళ్ళడం అని చెప్తున్నారు. దర్శనానికి వెళ్ళే దారి ఇక్కడ మనకు ఉంది కదా, కనిపిస్తుంది కదా, అక్కడ ఫ్రీ దర్శనం ఉంది. పక్కకు ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి చూసారా, అది కార్ పార్కింగ్కి. లోపల చెరువు కట్ట అంటాం కదా, ఆ లోపల కార్లు పార్క్ చేసుకోవచ్చు. అలాగే అటు నుంచి స్ట్రేట్గా దారి కూడా ఉంటుంది మన భీమన్న గుడి దగ్గరికి. మనం దర్శనానికి అయితే ఈ క్యూలో వెళ్ళాలి. మరి కోడని ఎక్కడ కట్టేయాలి, బియ్యం ఎక్కడ పోయాలి, ఇలా చాలా డౌట్లు ఉంటాయి కదా మీకు. అవన్నీ నేను చూపిస్తాను ముందు. మొత్తానికి ఇప్పుడు అయితే మనం ఇక్కడ ఈ గుళ్ళో దర్శనానికి అయితే ఇదే లైన్లో వెళ్ళాలి. ఇక్కడ మంది ఎక్కువగా లేరు, ఎందుకనేది నీకు చెప్తాను. కూర్చోవడానికి మధ్య మధ్యలో కాళ్ళు వస్తే కూర్చోవడానికి అంతే. ఇక లోపల వరకు లేదు, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడే మొక్కేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం వెనకకి. అంటే మన గుడి లోపల గుండం దగ్గరికి అట్లా పోయేది. ఇప్పుడు ఏం లేదు, లోపల వర్క్ నడుస్తుంది కాబట్టి. దేవుళ్ళు ఏం పెట్టలేదు, జస్ట్ సెటప్ పెట్టి అలా లైన్లో మనం అక్కడి వరకు వచ్చి అక్కడనే లోపల దేవునికి అయితే పూజలు జరుగుతున్నాయి. మనకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడే దేవుడికి దండం పెట్టుకొని ఇలా ముందుకు వచ్చేసి మనం దేవుడి కోసం తీసుకొచ్చిన కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి మనం ఇదే దారిలో మళ్ళీ ఎగ్జిట్లో బయటకు వెళ్ళిపోవాలి. స్టార్టింగ్లో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో మళ్ళీ అక్కడే ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్తాము. టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడనైతే ఏం లేదు, అక్కడ ఒక చిన్న దేవుని సెటప్ లాగా చేసారు. ఆడ మొక్కుకొని వెళ్ళిపోకట్నే అక్కడికి కూడా వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి అక్కడ ఎట్లున్నదని. ఇప్పుడు మనం దర్శనానికి అయితే నందేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాలి. నందేశ్వర అని కొంతమంది అంటారు, భీమన్న గూడ అని కొంతమంది అంటారు. ఇప్పుడు మనం గుడి ముందు నుండి వెళ్ళి పోచమ్మ బోనం పెట్టడానికి వెళ్ళే దారి ఉంది కదా, అదే దారిలో మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం దారి. మన బద్దిపోచమ్మ కమాన్ లోపలికి వెళ్ళకుండా అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్లో మనకు దర్శనం లేదు కాబట్టి ఇక్కడికి దర్శనం. భీమన్న గుళ్ళ దర్శనం. కోడలు కూడా ఇక్కడనే కట్టేస్తారట. ఇప్పుడు మనం ఇక్కడికే పోవాలి, వెళ్ళే దారిదే. నాకు బోర్డు కూడా నేను బోర్డు కట్ అయిపోయినట్టుంది. ఇక్కడ చెరువు కట్ట దగ్గర రూములు తీసుకున్నది కదా, టెంపుల్ దగ్గర అని చెప్పేసి. ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే ఇటు తీసుకోండి, ఇటు మన భీమన్న గుడికి వెళ్ళే సైడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ దగ్గర అవుతుంది. లేదు మీరు అక్కడ తీసుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది, చాలా దూరం అవుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే ఇటు భీమన్న గుడి సైడే రూములు తీసుకోండి. ఇక్కడ కూడా రూములు ఉన్నాయి, నాకు కూడా తెలీదు. ఇప్పుడు వస్తుంటే చూసిన ఇక్కడ కూడా చాలా రూములు ఉన్నాయి. ఇటు సైడ్ తీసుకుంటే మీకు దర్శనానికి దగ్గర అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నా కానీ ముసలి వాళ్ళు ఉన్నా కానీ మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. స్ట్రేట్ డెడ్ ఎండ్కి వస్తే ఇక్కడ ఉంటుంది దారి, ఇక్కడ రైట్ టర్న్. ఇదే దర్శనానికి దారి అంట. ప్రసాదం కౌంటర్. అసలు అయితే ఏం అర్థం అవుతుంది, అంత ఆగమాగం ఉన్నది. జస్ట్ ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఉంది దర్శనం. ఇదంతా క్యూ. ఇప్పుడు మనం ఈ లైన్ అంతా ఉండాలా. అమ్మో,
లైన్ అక్కడి వరకు ఉన్నది. కోడని మనం కట్టట్లే కదా, ఇలాగ పోదాం. ఉచిత దర్శనం దారి ఇందులోకి వెళ్ళాక లేదు, ఫోన్ అనో లేదు, ఫోన్లు ఇక్కడ పెట్టేసుకొని పోవాలంట. దర్శనం చేసుకుని వచ్చినాం, మళ్ళీ మొబైల్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మొబైల్స్ కొంతమంది పెడుతున్నారు, అందరూ పెట్టట్లేదు. లోపల దాచుకొని వెళ్ళిపోయి లోపల ఫోటోలు కూడా దిగుతున్నారు. ఏ టెంపుల్ దగ్గర ఇదే నడుస్తుంది. అయిపోయింది, ఇక రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తానికి మన దర్శనం అయితే అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళేసి బయట మనం కొంచెం తినేసి ఇంటి దారి పట్టడమే. ఇప్పేసి వచ్చింది, చెప్పుల డబ్బులు కట్టద్దని. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే చెప్పులన్నీ ఎక్కడున్నా సరే ఎరకొచ్చి కుప్ప తీసుకొచ్చి ఇడేస్తారు. వాటికి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు. మనం ఎంత తెలివి ఉంటామో వాళ్ళు కూడా అంతే తెలివి ఉంటారు. ఎవరు అక్కడ ఇస్తలేరని చెప్పేసి ఎక్కడ ఇడిచినా సరే చెప్పులు తీసుకొచ్చి అక్కడ ఇస్తారు. మళ్ళీ ఒక 200 రూపీస్ బిల్ చేసింది. యూట్యూబ్లో చూసిందంటే ఎవరో పాప పెట్టుకున్నదంట, మళ్ళీ ఇది కావాలని ఎడుగుతాను. దర్శనం అయిపోయింది, ఇక బయలుదేరుతున్నాం. అన్నీ చదువుకొని తినేసేయాలి. బయట ఎక్కడైనా ఆగి రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తినేసి వెళ్ళిపోతాం. ఇక అన్నీ ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ. వెళ్దాం మనసా, రెడీ, డన్. వద్దు ఫ్రెండ్స్, వదులు, ఒత్తు వదలాలి, మళ్ళీ వద్దు. దారిలో మాకు రెడ్డి మిస్ అయితే కనిపించిందండి. వెజ్ తినాలి, ఎందుకంటే మేము దేవుళ్ళ ఫోటోలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నాన్ వెజ్ తినకూడదు. అందుకే వెజ్ తోటి కంప్లీట్ చేస్తున్నాం. లాస్ట్ బ్రేక్ ఇదే, చాయ్ బ్రేక్. మళ్ళీ ఎక్కడ ఆగలేదు, ఇంటి దగ్గరనే అయితే రీచ్ అయిపోయినాం. ఇంకొకసారి వస్తావు బండి మీద.